వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సో దాని రిజల్ట్ ఎలా ఉందో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. నార్త్ అమెరికాలో అయితే ప్రధానంగా యుఎస్కు సంబంధించినటువంటి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ ప్రీమియర్స్ని ఇది నమోదు చేసింది ఓజీ సినిమా. సో ఇంతకుముందు రజనీకాంత్ సినిమా కూలీ నెలకొల్పినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో $3.01 మిలియన్ అది ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది. అలా 2025 సంవత్సరానికి ప్రీమియర్స్ పరంగా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా కూలీ నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డుని పవన్ కళ్యాణ్ తన ఓజీ సినిమాతోటి బద్దలు కొట్టాడు. కేవలం ప్రీమియర్స్ ద్వారానే $3.13 మిలియన్ ఈ సినిమా రాబట్టింది. అలా ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా సో యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద సగర్వంగా నిలిచింది ఓజీ సినిమా. సో ఈ సినిమాతోటి అందరికంటే ఎక్కువగా లాభపడిన వ్యక్తి ఎవరంటే దర్శకుడు సుజిత్ అని చెప్పాలి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆయన సినిమాల యొక్క జయాపజయాలతోటి నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఏదేమైనప్పటికీ కూడా అత్తారింటికి దారేది సినిమా తర్వాత అంటే 13 సంవత్సరాల తర్వాత, అది 2012లో వచ్చిన సినిమా. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించడం సో నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా సో ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ గుండెల మీద బరువు తీరిపోయినటువంటి ఫీలింగ్ ఈ సినిమా ఓపెనింగ్స్తో కలిగిందని చెప్పేసి చెప్పవచ్చు. సో మొత్తానికి సుజిత్ తన 6 సంవత్సరాల కళ 2019లో తన చివరి సినిమా సాహో వచ్చింది. మరి 6 సంవత్సరాల పాటు ఎదురు చూసి అతను మొత్తానికి ఒక ఘన విజయాన్ని తన క్రెడిట్లో సో తన ఖాతాలో జమ వేసుకున్నాడని చెప్పేసి చెప్పచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమంటే ఆయన గతంలో మొదట రామ్ చరణ్ తోటి ఆ తర్వాత చిరంజీవి తోటి సినిమాలు చేయాలని చెప్పేసి ఆశించాడు. దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా జరిగాయి. సో కానీ ఆ 2 సినిమాలు పక్కకి వెళ్ళి మొత్తానికి అదే ఫ్యామిలీకి చెందినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకోవటం, సో దానికోసం తను బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పనిచేశాడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాడు. దానికి ఫలితం ఈరోజు చవి చూస్తున్నాడని చెప్పాలి. సో సాహో తర్వాత రామ్ చరణ్ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశం అతను కలిగింది. సో దానికోసం అతను ఒక రొమాంటిక్ డ్రామాని సంబంధించినటువంటి స్క్రిప్ట్ని రాసుకున్నాడని చెప్పేసి అప్పుడంతా కూడా చెప్పుకున్నారు. అది యూకేలో సింగిల్ షెడ్యూల్లో ఆ సినిమాని పూర్తి చేయాలని కూడా ఆ టైంలో ప్లాన్ చేశారు. ఇది కోవిడ్కు ముందు జరిగింది, అంటే 2019లో సాహో విడుదల తర్వాత జరిగినటువంటి పరిణామం. సో కోవిడ్ రావడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఆ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఆయనకి లభించింది. మనందరికీ తెలుసు మోహన్ లాల్ సూపర్ డూపర్ హిట్ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసినటువంటి లూసిఫర్ సినిమాని చిరంజీవి ఆ సినిమా తెలుగులో చేయాలని తలపెట్టడం, దానికి డైరెక్టర్గా సుజిత్ని ఆయన ఎంచుకోవటం సో అప్పట్లో చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఆ స్క్రిప్ట్ మీద కొన్ని రోజుల పాటు కూడా పనిచేశాడు సుజిత్. కానీ చివరికి అది తనకు వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి గ్రహించి ఆ ప్రాజెక్ట్ నుంచి తనే స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి మనందరూ చేసినటువంటి జయం రాజా ఆ సినిమాని డైరెక్ట్ చేయటం గాడ్ ఫాదర్ పేరుతోటి. సో దాని ఫలితం మనందరం చూసిందే. సో ఇప్పుడు ఆ 2 సినిమాలు సో అట్లా సుజిత్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత సో తను షారుఖ్ ఖాన్ తోటి కూడా పనిచేసే అవకాశం అతనికి వచ్చింది. సాహో సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా టీజర్ని చూసి ఇంప్రెస్ అయిపోయినటువంటి షారుఖ్ ఖాన్ సుజిత్ని తన ఇంటికి రప్పించుకున్నాడు అని చెప్పేసి ఆ రోజుల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. సో అతనితోటి సినిమా చేయాలని చెప్పేసి తను బాంబేకి కూడా వెళ్ళిపోయాడు. ఆ టైంలో అతనికి ఫోన్ వచ్చింది త్రివిక్రమ్ దగ్గర నుంచి, ఒకసారి కలవమని చెప్పేసి. అలా అతను రావటం సో అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైనా స్టోరీ ఏమైనా రెడీగా ఉంది అంటే తను ఇంకా వేరే ఆలోచన లేకుండా ఆ ముంబై షారుఖ్ తోటి
సినిమా చేసే అవకాశాన్ని పక్కన పెట్టి మరి తను వచ్చేశాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే తను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. సో అందుగురించే తను తన ఆరాధ్య నటుడైనటువంటి మరి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు. అలా సో ఈ ఓజీ కథ చెప్పటం, సో ఇద్దరికి కూడా త్రివిక్రమ్కి అలాగే పవన్ కళ్యాణ్కి ఆ కథ నచ్చటం, అలా ఆ సినిమా తెరకెక్కడం అంతా జరిగిపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవటంతో మళ్ళీ దానికి షూటింగ్ షెడ్యూల్స్కి బ్రేకులు పడ్డాయి. సో మొత్తంగా చూస్తే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు అది నిర్మాణ దశలో ఉండి ఎట్టకేలకి ఇప్పుడు సెప్టెంబర్ 25న మన ముందుకు వచ్చింది. సో మొత్తానికి సుజిత్ సాధించాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో తను రన్ రాజా రన్ అనే సినిమాతోటి తన కెరీర్ని ప్రారంభించాడు. ఎప్పుడు 2014లో ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమాను రూపొందించినటువంటి విధానం నచ్చే ప్రభాస్ సాహోకి అవకాశం ఇచ్చాడు. తెలుగులో ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా, అంటే బ్రేక్ ఈవెన్ కాకపోయినప్పటికీ హిందీ బెల్ట్లో మాత్రం అది ఒక ప్రభంజనం సృష్టించింది. ఎందుకంటే అప్పుడు బాహుబలి సిరీస్ తోటి తను ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్గా, పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించడం, దాంతో ఈ సాహో అనేది నార్త్లో ఉన్నటువంటి మాస్ బెల్ట్లోకి విపరీతంగా వెళ్ళిపోయి అందుగురించి మోర్ దాన్ 170 crores అది హిందీ వర్షన్ అది కలెక్ట్ చేసింది. సో మొత్తం అక్కడ అది హిట్. హిందీ పరంగా చూసుకుంటే, హిందీ వర్షన్ పరంగా చూసుకుంటే అది పెద్ద హిట్. కానీ తెలుగులో ఫ్లాప్ అవటం వల్ల ఆ సినిమా ఆ హిట్ జాబితాలోకి, ఓవరాల్గా హిట్ జాబితాలోకి రాలేకపోయింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తను ఏదైతే ఓజీని రూపొందించాడో ఆ విధానం ఏదైతే ఉందో, తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరి ప్రశంసల్ని నోచుకుంటూ ఉంది. ఇండస్ట్రీ వర్గాలందరూ కూడా ఇప్పుడు సుజిత్ని వేణోళ్ళ పొగుడుతున్నారని చెప్పాలి. ఇక పవన్ అభిమానులు అయితే సుజిత్కి సో అంటే వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వర్ణనాతీతం అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి ఉంది సుజిత్ని మెచ్చుకోవడానికి. సో మొత్తానికి అలా తన ఆరాధ్య నటుడిని ఓజీగా, ఓజస్ గంభీరగా మన ముందుకు తీసుకొచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అనేటువంటి అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. దీని తర్వాత సుజిత్ నానిని డైరెక్ట్ చేయబోతున్నాడు. అది కూడా ఒక రొమాంటిక్ సినిమానే. సో దాని పేరు బ్లడీ రోమియో అని చెప్పేసి ఇప్పుడు వర్కింగ్ టైటిల్గా చెప్పుకుంటూ ఉన్నారు. త్వరలోనే, అంటే తను ప్రస్తుతం ప్యారడైజ్ అనేటువంటి ఒక సినిమాని శ్రీకాంత్ వదుల డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే నాని. ఆ సినిమా వన్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత సుజిత్ తోటి తను జాయిన్ కాబోతున్నాడు. సో దాని తర్వాత మళ్ళీ మరి ఓజీ 2 ఉంటుందా లేదా, ఓజీ 2 అనేది చాలామంది ఇప్పుడు ఆ క్యూరియాసిటీ లెవెల్స్ని పెంచింది. చివరిలో తను ఇంకా ఇద్దరు విలన్స్ని, ప్రధానంగా జపాన్కి సంబంధించినటువంటి ఒక విలను, అలాగే ఓమి ఎవరికైతే పనిచేస్తాడో అతను దుబాయ్లో ఉండేటువంటి ఆ విలను, వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఉండారు. సో దానికి సంబంధించి అది ఓజీ 2లో వచ్చేటువంటి కథగా మనకి చివరిలో చెప్పాడు. ఎక్కడా కూడా ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందు ఓజీకి సీక్వెల్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కడా కూడా అతను వ్యక్తం చేయలేదు. సో సినిమాతోనే తను చెప్పాడు ఇంకా అది ఓజీ 2 ఉంటుందని. మరి చూద్దాం, నిజంగా ఓజీ 2 కూడా ఉంది అని కనుక వస్తే కనుక తనైతే అలా ఊరికే వదిలేశాడు అటు ఒక ఉద్దేశపూర్వకంగా, ఇంకా దానికి సంబంధించినటువంటి కథ అయితే తన దగ్గర లేదని చెప్తూ ఉన్నాడు. మరి చూద్దాం అది కూడా జరిగి, సో మొత్తానికి అది కూడా వర్కౌట్ అయితే కనుక ఇంకా సుజిత్ స్థాయి ఒక డైరెక్టర్గా టాలీవుడ్లో అగ్రదర్శకుల జాబితాలో ఖచ్చితంగా చేరుతాడు అని చెప్పేసి ఈ ఓజీ అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో సుజిత్ ఏ స్థాయికి పెడతాడో. లెట్ us వెయిట్ అండ్ సీ.